హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిరామ్ మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ డ్రామా అనేది కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చైనీస్ డ్రామా అనమాట. హీరో వచ్చేసి ఒక పెద్ద ఐడల్ అండ్ హీరోయిన్ వచ్చేసి నార్మల్ పూర్ అమ్మాయి అనమాట. సో వీళ్ళిద్దరూ వచ్చేసి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. ఎలా అన్నది ఈ డ్రామా ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ని చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోని హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక సముద్రంలోని ఏదో కొడుతున్నట్టుగా చూపిస్తారు. బట్ హీరోయిన్ అయితే కనుక ఒక చిన్న ఎక్వేరియంలో అయితే కనుక తల పెట్టేసి అనమాట అలా ఊహించుకుంటుంది. తనకైతే కనుక వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటుంది. హలో టీరా ఎక్కడుంది ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అదే నీ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఉన్నాడు కదా జంగ్ మూన్, ఆయనది కాన్సెప్ట్ ఉంది, నువ్వు వెళ్తావంటే వెళ్తా అంటే సరే అయితే మీ ఇంట్లో ఉంటుంది టికెట్ వెళ్ళి తీసుకోను. కానీ హీరోయిన్ అనమాట వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. సో హీరోయిన్ వెళ్ళి అయితే కనుక చాలా పెద్దదనమాట. సో ఇంట్లో అయితే కనుక మన హీరోయిన్ ఒకరితే ఉంటుంది. సో ఎక్కడున్నది టికెట్ చెప్పు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక బుక్ షెల్ఫ్లో ఉంటుంది చూడని, కానీ హీరోయిన్ కూడా తీసుంటుంది. సో ఆ టికెట్ చూసానమాట, మంచిగా దొరికిందో అనేసి తను అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇల్లంతా చూపిస్తూ ఉంటారు. ఈ డ్రామా అంతా ఈ ఇంటితోటే ముడిపడి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట అప్పుడే మార్నింగ్ లెగిసి ఉంటాడు. హీరో వచ్చేసి ఒక పెద్ద ఐడల్ అనమాట. సో తన గురించి మనం న్యూస్లో చెప్తా ఉంటారు. హీరో అయితే కనుక న్యూస్ అంతా వింటా అనమాట. తనైతే కనుక మార్నింగ్ వర్కౌట్ అంతా చేసుకొని తనైతే కనుక రెడీ అవుతూ ఉంటాడు. హీరో ఉన్న హోటల్ రూమ్ అయితే కనుక వాళ్ళ ఫ్యాన్స్కి తెలిసిపోయి ఉంటుంది. అందుకోసం ఆ హోటల్ దగ్గరికి వచ్చి ఫ్యాన్స్ అయితే కనుక హీరోని చూడాలనేసి గొడవ చేస్తూ ఉండేసరికి హీరో వాళ్ళ మేనేజర్ అనమాట హీరోకి, సో నువ్వు ఏదోలాగా బయటకు వచ్చి అనేసి మెసేజ్ చేస్తుంటుంది. సరే కదా అనేసి మన హీరో కూడా అనమాట అక్కడ ఉండే వర్కర్స్లా డ్రెస్ చేసుకుని అనమాట బయటకు వస్తూ ఉంటాడు. ఈ లోపల హీరో బాడీ గార్డ్ అయితే కనుక సేమ్ హీరోలా అనమాట డ్రెస్ అంతా వేసుకొని ఫ్యాన్స్ ముందుకు వచ్చి ఉంటారు. సో ఆ బాడీ గార్డ్ని చూసిన హీరోయే అనుకొని ఆ ఫ్యాన్స్ అందరూ బాడీ గార్డ్ చుట్టూరు వెళ్తూ ఉంటే మన హీరో అయితే కనుక చాలా సులువుగా అనమాట బయటకు వచ్చేసి ఉంటాడు. అలా వచ్చేసి తన కారులోకి వచ్చి ఉంటాడు. వాళ్ళ బాడీ గార్డ్ కూడా కారులోకి వచ్చి వావ్ బాగా మోసం చేస్తాం కదా అనేసి ఇద్దరు అనుకుంటా ఉంటే వాళ్ళ బాడీ గార్డ్ అంటాడు హీరో తోటి, నీకు ఈ డ్రెస్ చాలా బాగా సూట్ అయ్యింది, నువ్వు ఇలాగే ఉండిపోవచ్చు కదా అనేసి. వాళ్ళ బాడీ గార్డ్ అంటే నీకు మాత్రం నా డ్రెస్ అస్సలు సూట్ అవ్వలేదు అనేసి మన హీరో అంటూ ఉంటాడు. వాళ్ళ బాడీ గార్డ్ అంటాడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ నా సామానాలన్నీ బయటికి తీసుకొచ్చేవాలి అనేసి మన హీరో అంటూ ఉంటాడు. హీరో అనమాట తన షూటింగ్ ప్లేస్కి వచ్చి ఉంటారు. హీరోయిన్ కూడా సేమ్ అదే ప్లేస్కి కాన్సెప్ట్ కోసం వచ్చి ఉంటుంది. ఇదే నేను వచ్చిన ప్లేస్ అనేసి హీరోయిన్ అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోని చూసిన వాళ్ళ ఫ్యాన్స్ అయితే కనుక జీ అనేసి గట్టిగా అరుస్తూ ఉంటారు. మన హీరో వచ్చేసి ఒక సాంగ్ కంపోజర్ అనమాట, ఒక సింగరు. సో తనను చూసిన అక్కడ ఒక ఫీమేల్ యాక్టర్ కూడా ఉంటుంది శేష. తను కూడా హీరో దగ్గరికి వచ్చి హీరోతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటాడు. డైరెక్టర్ అంటారు, సార్ మీరు ఇక్కడే ఉండండి, మేము కొన్ని ఫొటోస్ తీసుకుంటాం, వెనకాల నుంచి బెలూన్స్ అన్నీ వేస్తామంటే సరే అనేసి డైరెక్టర్ తోటి హీరో అని ఉంటాడు. కానీ ఈ లోపల హీరోయిన్ అనమాట పక్క నుంచే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ పక్క నుంచే బెలూన్స్ వస్తూ ఉంటాయి. మన హీరో అది ఏమి చూసుకోకుండా ఫొటోస్కి పోజెస్ ఇస్తూ ఉంటే హీరోయిన్కి ఏమి అర్థం కాదు, ఇదేంటి బెలూన్స్ వస్తున్నాయి ఏంటి అనేసి కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటుంది. హీరో కూడా ఏంటా అనేసి వెనక్కి తిరిగేసరికి ఫ్యాన్స్ అందరూ అనమాట ఆ అమ్మాయి ఎవరు అనేసి గట్టిగా గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఉండే బాడీ గార్డ్స్ అయితే కనుక హీరోయిన్ లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. హీరో అనమాట హీరోయిన్ చూస్తాడు కానీ పెద్దగా ఏం పట్టించుకోడు. కానీ బాడీ గార్డ్స్ అయితే కనుక హీరోయిన్ తీసుకువెళ్ళి పక్కన వదిలేసి అనమాట ఇంకొకసారి నువ్వు ఇటు సైడ్కి రాక అంటే హీరోయిన్ అనమాట ఆ జీఎన్ చూడడానికి ఎవడొస్తాడు వాడంటే నాకు ఇష్టం ఉండదు అనేసి హీరోని తిట్టుకుంటా అనమాట. సో పక్క తిరిగేసరికి పక్కనే అనమాట ఒక పోస్టర్ కనిపిస్తుంది. అది వచ్చేసి హీరోయిన్ రావాల్సిన కాన్సెప్ట్ అనమాట. కానీ ఆ కాన్సెప్ట్ అయిపోయి చాలా రోజులు అయి ఉంటుంది. నన్ను మళ్ళీ నా ఫ్రెండ్ ట్రిక్ చేసింది అనేసి తిట్టుకుంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ని. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక శేషతో కలిపి అనమాట ఫొటోస్కి పోజెస్ ఇస్తూ ఉంటాడు. సో శేష అనమాట నువ్వు నాతో పాటు డిన్నర్కి రావచ్చు కదా అంటే సారీ నాకు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి నేను రాను అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి అనమాట ఒక మిడతా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అనేసి ఆ మిడతా సౌండ్ అయితే కనుక వాయిస్ రికార్డ్ ద్వారా పెన్ ద్వారా అనమాట రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే మన హీరో కూడా అటు సైడ్గా వచ్చి ఉండనమాట వాళ్ళ మేనేజర్తో మాట్లాడతా, నువ్వు అయినా సరే ఆ శేషతో నాకెందుకు షూటు ప్లాన్ చేస్తున్నావు, నాకు ఆ శేష అంటే ఏమి ఇష్టం ఉండదు అంటే వాళ్ళ మేనేజర్ అంటది శేషకి నీకు మధ్య బాండింగ్ బాగుందనేసి మీ ఫ్రెండ్స్ అంటున్నారు అందుకోసం అనేసి వాళ్ళ మేనేజర్ చెప్తా ఉంటుంది. ఇదంతా మాట్లాడేసాక హీరోకి పక్క తిరిగి చూసేసరికి హీరోయిన్ చూసనమాట నువ్వు నా మాటలని రికార్డ్ చేస్తున్నావు కదా ఈ పెన్లోని, ఫస్ట్ ఈ పెన్ ఇవ్వనేసి హీరో తీసుకుంటా ఉంటే హీరోయిన్ అంటది హే అది నా పెన్, నేను మిడత సౌండ్ రికార్డ్
రికార్డ్ చేస్తున్నానంటే ఏంటి నీకేమైనా నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అనేసి హీరో అనమాట పెన్ డ్రైవ్ పట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు. హీరో వాళ్ళ బాడీ గార్డ్ అయితే కనుక హీరోయిన్ ఆపేసి నువ్వు ఫాలో అవ్వక మమ్మల్ని అనేసి ఆపిస్తుంటాడు. ఏ జీ నా వాయిస్ రికార్డ్ ఇస్తావా ఇవ్వ అనేసి హీరోయిన్ గట్టిగా అరుస్తా అనమాట. మన హీరో యొక్క షెడ్యూల్ చూస్తుంటుంది. సో నెక్స్ట్ అయితే కనుక మన హీరో ఫ్యాన్స్ మీటింగ్కి వెళ్తాడు. సో అదే చూసిన హీరోయిన్ అయితే కనుక ఫ్యాన్స్ మీటింగ్కి వచ్చి ఉంటుంది. ఎందుకంటే తన వాయిస్ రికార్డు హీరో దగ్గర ఉండిపోయింది కదా, అందుకోసం అనేసి. హీరోయిన్ అయితే కనుక ఫ్యాన్స్ మీటింగ్ జరిగే ప్లేస్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది, ఎవరికీ కనిపించకుండా సీక్రెట్గా. హీరో వచ్చేసి ఫేమస్ కాబట్టి హీరోయిన్ కూడా తెలుసు హీరో ఎవరని. బట్ హీరోకి ఫ్యాన్ అయితే కనుక కాదు మన హీరోయిన్. హీరో అయితే కనుక వాళ్ళ ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటే హీరోయిన్ కూడా వచ్చనమాట హీరోకి బుక్ ఇస్తుంది. హీరో అంటాడు మీ పేరేంటి అనేసి అడుగుతూ ఉంటే హీరోయిన్ అంటది నా పెన్ ఇస్తావు ఇవ్వ నా వాయిస్ రికార్డ్ అనేసి హీరోయిన్ అడుగుంటుంది. వెంటనే హీరో అయితే కనుక బాడీ గార్డ్స్తో చెప్పనమాట బయటికి గెండిచ్చిస్తుంటాడు. వాళ్ళు అయితే కనుక ఇంకొకసారి వచ్చావో నీ పని చెప్తా అనేసి వార్నింగ్ ఇచ్చుంటారు. ఏ జియే నువ్వు ఒక వేస్ట్ గాడు, నీ సాంగ్స్ ఏం బాగోవు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే అక్కడ ఉండే ఫ్యాన్స్ అందరూ హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా ఐడల్ని పట్టుకుని నువ్వేం మాట్లాడుతావు అనేసి వచ్చేస్తుంటారు. ఇంకేం చేస్తుంది హీరోయిన్ సారీ 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 అని చెప్పేసి అనమాట జాయిగా అక్కడి నుంచి వెళ్తా అనమాట. సరే మళ్ళీ వస్తాడు కదా అడుగుదామనేసి అక్కడే వెయిట్ చేస్తాను అనమాట. కాసేపుడుకు పడుకొని పోయి ఉండే మెలకు వచ్చి చూసేసరికి ఫ్యాన్ మీటింగ్ అయిపోయి ఉంటుంది. మన హీరో కూడా వెళ్ళిపోయి ఉంటాడు. చా నా వాయిస్ రికార్డు తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు అనేసి హీరోయిన్ బాధపడతా ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ని చూపిస్తూ ఉంటారు. ఈ అబ్బాయి పేరు వచ్చేసి లిన్ను అండ్ ఇంకొక అమ్మాయి పేరు వచ్చేసి క్షీజిన్. లిల్ అంటాడు అదేంటి క్షీజిన్ వచ్చేసావు, మళ్ళీ నువ్వు టియరా బట్టలు వేసుకొని వచ్చేస్తావు అంటే హా అవును మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నేను వేసుకొని వస్తా, అది నా ఇష్టం అనేసి తను అంటూ ఉంటుంది. సో దానికి లిన్ అంటాడు మరి టియరా ఏది అంటే టియరా బయటకు వెళ్ళింది అనేసి క్షీజిన్ చెప్తా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట తన వాయిస్ రికార్డ్ పోయిందని చాలా బాధపడతా అనమాట. ఆ వాయిస్ రికార్డ్ ఎలాగైనా దాని దగ్గర నుంచి తీసుకోవాలనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటే ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో ఇది కనుక ఎవరు గుర్తుపట్టగలేకుండా మేకప్ వేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మన హీరో వచ్చేసి ఒక రియాలిటీ షో చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ వచ్చేసి మీరు ట్యాక్సీ నడపాలి సార్, ఒక 3 ప్యాసింజర్లు ఎక్కించుకోండి, వాళ్ళ యొక్క రియాక్షన్స్ అయితే కనుక మనం క్యాప్చర్ చేద్దాం అనేసి డైరెక్టర్ చెప్తా ఉంటే ఓకే అనేసి మన హీరో కూడా అనమాట ట్యాక్సీ డ్రైవర్ కింద వచ్చి ఉంటాడు. అలాగే ప్యాసింజర్లు ఎక్కించుకుంటా అనమాట. ఫస్ట్ ఒకరిని ఎక్కించుకుంటాడు, హీరో సెకండ్ ప్యాసింజర్ని కూడా ఎక్కించుకుంటారు. ఎక్కించుకుంది ఎవరో కాదు మన హీరోయిన్ అనమాట. డైరెక్టర్ వాళ్ళ టీం అయితే కనుక వెనకాల కార్లో ఫాలో అవుతూ ఉంటారు. హీరో వాళ్ళని సీక్రెట్ కెమెరాల ద్వారా చూస్తా అనమాట. హీరోకి వాళ్ళు చెప్తారు ఆ అమ్మాయితో మీరు ఏమైనా మాట్లాడండి అంటే హీరో అంటాడు మేడం మీకు జిన్జీ ఇష్టమా అంటే చిచ్చి నాకు వాడంటేనే ఇష్టం ఉండదు అనేసి హీరోయిన్ అనమాట ఫోన్లో చూస్తే చెప్తా ఉంటుంది. ఇంకా హీరో కోపం వచ్చి అనమాట పాటలు పెడతా ఉంటాడు తనయ్యి. అది విన్న హీరోయిన్ అనమాట ఫస్ట్ ఆ రేడియో ఆపే నాకు వాడు పాటలన్నీ ఇష్టం ఉండదు అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. లోపల రెడ్ సిగ్నల్ పడి ఉంటుంది అనమాట. డైరెక్టర్ వాళ్ళ కార్ అయితే కనుక ముందు వెళ్ళిపోయి ఉంటుంది. హీరో వాళ్ళ కారు ఆగిపోయి ఉంటుంది అనమాట. హీరో ఎవరా ఈ అమ్మాయి అనేసి వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఉన్నది మన హీరోయిన్ కూడా అనమాట హే జియే నువ్వా అనేసి వెంటనే హీరోయిన్ అనమాట వాటర్ ఉంటే హీరో ఫేస్ మీద కొట్టేసి ఉంటుంది. నువ్వు నా వాయిస్ రికార్డ్ ఇస్తావు ఇవ్వ అనేసి. ఈ లోపల డైరెక్టర్ వాళ్ళ టీంకి అయితే కనుక సిగ్నల్ అన్నీ ఆగిపోయి ఉంటాయి అనమాట. అదేంటి సార్ వాళ్ళు మాటలు వినిపించట్లేదు అనేసి వాళ్ళు వెనక్కి వస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట నువ్వు ఒక వేస్ట్ గాడివి, సో నువ్వు ఫ్యాన్స్ అయితే కనుక నువ్వు చాలా బెస్ట్ అనుకుంటారు, నా ఉద్దేశంలో నువ్వు ఒక వేస్ట్ అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఈ లోపల డైరెక్టర్ వాళ్ళకి కూడా అనమాట సిగ్నల్స్ వస్తూ ఉంటుంది. ఇదంతా లైవ్ అయితే కనుక జరుగుతూ ఉంటుంది. సో హీరోయిన్ ఫేస్ అయితే కనుక కనిపించదు అనమాట, ఎవరికి వాయిస్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది. హీరోకి రెడ్ సిగ్నల్ పోయి గ్రీన్ సిగ్నల్ వచ్చేసరికి వెనకాల కార్లు అందరూ వెళ్ళమంటా ఉండేసరికి హీరో కూడా అనమాట చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. కానీ హీరోయిన్తో వాదమేస్తూ ఉంటాడు. అలా వాదమేస్తా అనమాట వెళ్ళి యాక్సిడెంట్ చేస్తుంటాడు. ఇంకా ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో హాస్పిటల్కి వచ్చి ఉంటారు. హీరో అనమాట చూడు నీ వల్ల నా ఫేస్కి ఎలా గాయమైందంటే బాబు చిన్నదానికేనా అనేసి హీరోయిన్ అంటా ఉంటే ఏంటి చిన్నదా దీనివల్ల నా షూట్ అంతా ఆగిపోతే తెలుసా అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ అంటది హే ఫస్ట్ మాట్లాడిని ఆపు, నా వాయిస్ రికార్డ్ ఇస్తావు ఇవ్వ, నువ్వు ఎందుకు తీసుకున్నావు నాది అనేసి హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఉంటే హీరో బాబీ నీ వాయిస్ రికార్డ్ ఉండి ఇచ్చేస్తా అనేసి తన పాకెట్స్ అని చెక్ చేసుకుంటూ ఉంటాడు. బట్ వాయిస్ రికార్డ్ ఉండదన్నమాట. హీరోయిన్ అంటది ఏంటి ఏమైందంటే ఏమవ్విందంటే అది కార్లో మర్చిపోయినట్టున్నా నేనంటే అవును ఉండు నేను వెళ్ళి తీసుకుంటా అంటే హీరో అనమాట హీరోయిన్ ఆపి ఏ బయట మీడియా వాళ్ళు ఉన్నారు నిన్ను చూసారనుకో నీకు నాకు ఏదో ఉందంటారంటే ఎవరు ఏదనుకుంటే నాకు అనవసరం నేను వెళ్తా అనేసి హీరోయిన్ అంటా ఉంటే నువ్వు కాస్త ఆగు నేను ఫోన్ చేసి తెప్పిస్తా అనేసి వెంటనే వాళ్ళ బాడీ గార్డ్కి ఫోన్ చేశాను అనమాట. రే టై కార్లో నేను వాయిస్ రికార్డ్ మర్చిపోయాను ఉందేమో చూడు అనేసి వాళ్ళ బాడీ గార్డ్ చెప్తా ఉంటే హీరోయిన్ అనమాట పింక్ కలర్లో ఉంటుందని చెప్పు అంటే హీరో కూడా అనమాట పింక్ కలర్లో ఒక వాయిస్ రికార్డ్ ఉంటుంది చూడు చెక్ చేసి తీసుకురా అంటే వాళ్ళ బాడీ గార్డ్ అనమాట ఓకే సార్ అనేసి మొత్తం కార్లో ఉన్న చెత్త అంతా తీసుకుని వచ్చేస్తుంటాడు. హీరోయిన్ అనమాట అందులో ఏదా అనేసి వెతుక్కుంటా ఉంటే హీరో అలా చూసి
చూస్తూ ఉంటాడు. హీరోయిన్కి అది కనుక దొరుకుతుంది కానీ ఆల్రెడీ అది బ్రేక్ అయిపోయి ఉంటుంది అనమాట, పగిలిపోయి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ అనమాట, చూడు ఏమైందో నీ వల్ల ఇది పగిలిపోయింది తెలుసా, ఇప్పుడు ఇందులో ఉన్న వాయిస్ అన్నీ నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసా, నేను ఎప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నానో తెలుసా ఇలాగా అనేసి హీరోయిన్ చాలా కోప్పడుతూ ఉంటుంది. దానికి హీరో అనమాట, నీది నీకు ఇచ్చేసాను కదా నేను వెళ్తున్నా అనేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హీరోయిన్ అనమాట హీరో చేపట్టుకుని ఆపి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇది నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసా, నీ వల్లే పోయింది, దీనికి ఏదో ఒకటి సమాధానం నువ్వు చెప్పు అంటే దానికి హీరో అంటాడు, సరే అయితే నీకు మనీ ఇస్తాను లేకపోతే కొత్తది కూడా కొనేసిస్తానంటే దానికి హీరోయిన్ అంటది, ఏంటి మనీ ఇస్తావా, మనీతో వాల్యూ కడతావా, సో నీకులాంటి వాడికి ఎంత చెప్పినా వేస్ట్, దీనికోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, ఎన్ని వాయిసెస్ రికార్డ్ చేశానో తెలుసా అనేసి హీరోయిన్ అనమాట చాలా బాధపడతా ఉంటే హీరో అనమాట ఉండు నేను ఎదిగిస్తా అనేసి తీసుకుంటాడు. బట్ అవ్వదనమాట. హీరోయిన్కి కోపం వచ్చి అనమాట దాన్ని లాక్కొని హీరో కాల్ని గట్టిగా తొక్కిస్తానమాట, పో ఇక్కడ నుంచి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ మేనేజర్ హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. దీని పేరు వచ్చేసి టిఫిరా. తింటా అయితే కనుక మీడియా వాళ్ళు అమ్మాయి ఎవరు, జిఏ కార్లో ఎక్కిన అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అనేసి అడుగుతూ ఉంటే దానికి టిఫిరా అంటది, లేదు లేదు మీరు తప్పుగా ఏమి రాయికండి అనేసి తను అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఈ లోపల హీరో వాళ్ళు కూడా అనమాట హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. టిఫిరా అనమాట హీరో వాళ్ళ బాడీ గార్డ్కి ఫోన్ చేసి తన్ని నేను ఈరోజు కొన్నాను కదా ఆ రెసిడెన్సీకి తీసుకువెళ్ళు ఓకేనా అంటే సరే మేడం అనేసి వాళ్ళ బాడీ గార్డ్ చెప్తా ఉంటారు. హీరోకి కూడా ఇదే విషయం చెప్తారు, మీకోసం ఒక కొత్త బిల్డింగ్ కొన్నాం అక్కడ తీసుకెళ్తామంటే సరే అనేసి మన హీరో కూడా అంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట తన వాయిస్ రికార్డ్ బాగా అవుతుందా లేదనేసి మెకానిక్ షాప్కి తీసుకొని వచ్చి ఉంటుంది. సో అక్కడ చూసిన ఆయన అయితే కనుక సారీ అమ్మ పనిచేది, ఇది చాలా ఓల్డ్ కదా సో దీని పార్ట్స్ కూడా ఏం దొరకవు అంటే హీరోయిన్ అయితే కనుక చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా ఫీల్ అవుతా అయితే కనుక తన అయితే కనుక ఇంటికి వస్తూ ఉంటుంది బస్సులోని. సో తన వెదర్ని అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి సెకండ్ లీడ్ని చూపిస్తూ ఉంటారు, సెకండ్ హీరోని. సో తను కూడా సేమ్ అదే బస్సులో ఉండుంటాడు అనమాట. వీళ్ళిద్దరు అయితే కనుక ఒకేసారి బస్ దిగి ఉంటారు. హీరోయిన్ అనమాట రోడ్డు క్రాస్ చేస్తూ ఉండేసరికి తన పక్కనే ఉండే ఒక వ్యక్తి అయితే కనుక శ్వాస అందకైతే కనుక కింద పడిపోయి ఉంటాడు. హీరోయిన్కి ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు ఏం చేయాలి అనేసి సిపిఆర్ చేద్దాం అనుకుంటుంది. వెంటనే అక్కడికి సెకండ్ హీరో వచ్చనమాట. హీరోయిన్ పక్క చూస్తే ఇప్పుడు సిపిఆర్ కాదు చేయవలసింది, దీనికి శ్వాస అందేలా చేయాలి అనేసి అంటా అనమాట. హీరోయిన్ తలకు పెట్టుకున్న హెయిర్ క్లిప్ అయితే కనుక తీసి ఆ పర్సన్ గొంతుకి అయితే కనుక ఇలాగ కట్ చేసి ఉంటాడు. దాంతో ఆ పర్సన్ అయితే కనుక శ్వాస తీసుకోవడానికి ఈజీ వే అవ్వ ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వెంటనే అంబులెన్స్ని పిలిపించి అనమాట ఆ పర్సన్ అయితే కనుక హాస్పిటల్కి పంపించుంటారు. హీరోయిన్ అనమాట సెకండ్ హీరో తిట్టి మీరు డాక్టర్ అనేసి అడుగుతూ ఉంటే అవును అంటే అందుకోసమేనే మీకు ప్రాబ్లం ఏంటన్నా తెలిసి వెంటనే మీరు అది కనుక ట్రీట్మెంట్ చేస్తారంటే అవును అనేసి తను చెప్తా ఉంటాడు. ఎందుకే మీరు ఇక్కడే ఉంటారా అంటే అవునంటే ఓ అవునా సరే అయితే నేను వెళ్తున్నాను అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సెకండ్ లీడ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట అలాగా తనైతే కనుక ఇంటికి వచ్చి ఉంటుంది. అలా ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని క్షీజీన్ అని పిలుస్తూ ఉంటుంది. తను ఉండదు అనమాట. మళ్ళీ వెళ్ళిపోయిందా తిను, సరే అయితే ఫస్ట్ ఫ్రెష్ అవుదాం కదా అనేసి తను వెళ్తూ ఉంటుంది. ఈ లోపల హీరో వాళ్ళ బాడీ గార్డ్ని చూపిస్తూ ఉంటారు. హీరో కోసం కొన్న బిల్డింగ్ ఏదో కాదు మన హీరోయిన్ బిల్డింగే అనమాట. సో హీరో అనమాట వాళ్ళ బాడీ గార్డ్ దగ్గర కీస్ తీసుకొని లోపలికి అయితే కనుక వస్తూ ఉంటాడు. అలా ఇంట్లోకి వచ్చి అనమాట ఇల్లంతా చూసి ఇల్లు చాలా బాగుంది అనేసి మనసులో అనుకుంటాను అనమాట. సోఫాలో కూర్చుండేసరికి తనకి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి ఉంటుంది. టిఫిరా ఫోన్ చేసి ఎలా ఉంది ఇల్లు బాగుందా జియా అంటే నాకు బాగానే నచ్చింది, కానీ ఈరోజు నాకు ఏం నచ్చలేదు, అంత బ్యాడ్ లక్కే నడిచింది, నాకు తెలుసా చాలా ట్రబుల్స్ అవింది ఈరోజు అనేసి మన హీరో చెప్తా ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్కి మేనేజర్కి. వాళ్ళ మేనేజర్ అంటది నీకేమైనా ఇది కొత్త చెప్పు, సో ఐడియల్ అంటేనే అంతే కదా, సో ఫ్యాన్స్ తోటి కొన్ని విషయాలు తప్పవు, సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకొనేసి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ కట్ చేస్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ఇది కనుక వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి కుళాయి ఆన్ చేసుకుంటుంది. హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో ఇది కనుక వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడేసి ఫోన్ పెట్టేసి అనమాట తను కూడా అనమాట పైకి వస్తూ ఉంటాడు. కింద లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తా అనమాట పైకి వెళ్తూ ఉంటాడు హీరో. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట అయ్యో బట్టలు తీసుకోవడం తెచ్చుకోవడం మర్చిపోయామే అనేసి తన రూమ్కి వెళ్తూ ఉంటుంది. హీరో ఇది కనుక వాష్రూమ్కి వస్తా అనమాట ఇల్లంతా చూస్తూ ఉంటాడు. చాలా బాగుంది ఇల్లు అనేసి వాష్రూమ్లోకి వెళ్ళి చూసేసరికి కుళాయి ఆన్ చేసి ఉంటుంది. అదేంటి మనుషులు ఎవరు లేకుండా కుళాయి ఎలా ఆన్ చేసి ఉంటుంది, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేసి చుట్టూరు చూసానమాట. కుళాయి ఆఫ్ చేస్తుంటాడు. అలా ఆఫ్ చేసి చాలా వింతగా ఉంది ఇల్లు అనేసి అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అనమాట డ్రెస్ అంతా తీసుకుని వచ్చి అదేంటి నేను కుళాయి ఆన్ చేసి వెళ్ళాను కదా, ఇప్పుడు కుళాయి ఎవరు ఆఫ్ చేస్తారు, ఒకవేళ నేనే ఆఫ్ చేస్తాను అనేసి హీరోయిన్ భ్రమపడతా ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు.
వీళ్ళిద్దరూ వచ్చేస్తే ఒకరికొకరు ఎదురుపడ్డారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూసేయొచ్చు. చాలా బాగుంటది డ్రామా. కామెడీగా, రొమాంటిక్‌గా చాలా మంచిగా అనిపించింది. సో, అందుకోసమే నేను కొరియన్ డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్న దాన్ని, ఈ డ్రామా నచ్చి ఈ డ్రామాని తీసుకొచ్చేసా ముందు. సో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.